తమిళనాడు పాలిటిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు కోసం టీవీకే చీఫ్ విజయ్ ఇతర పార్టీల సహకారం కోరుతున్నారు. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు విజయ్. పార్టీ ఆఫీస్కు రావాలని టీవీకే ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో వీసీకే వామపక్షాల నిర్ణయంపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. మద్దతు ఇస్తే వేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇక చెన్నైలో సిపిఐ సిపిఎం పార్టీల సమావేశం కొనసాగుతోంది. టీవీకేకు మద్దతుపై చర్చిస్తున్నారు ఇరు పార్టీల కీలక నేతలు. మరోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది తమిళనాడు కాంగ్రెస్. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. దీంతో ముందస్తు జాగ్రత్తగా తమిళనాడులోని లోక్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఇంకోవైపు మోసం చేయొద్దంటూ తమిళనాడు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రజా తీర్పును గౌరవించాలంటూ పోస్టు పెట్టింది. తారుమారు చేయొద్దంటూ గవర్నర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు పళనిస్వామి. తమిళనాడు పాలిటిక్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు కోసం టీవీకే చీఫ్ విజయ్ ఇతర పార్టీల సహకారం కోరుతున్నారు. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు విజయ్. పార్టీ ఆఫీస్కు రావాలని టీవీకే ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో వీసీకే వామపక్షాల నిర్ణయంపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. మద్దతిస్తే వేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. చెన్నైలో సిపిఐ సిపిఎం పార్టీల సమావేశం కొనసాగుతోంది. టీవీకేకు మద్దతుపై చర్చిస్తున్నారు ఇరు పార్టీల కీలక నేతలు. మరోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది తమిళనాడు కాంగ్రెస్. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. దీంతో ముందస్తు జాగ్రత్తగా తమిళనాడులోని లోక్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఇంకోవైపు మోసం చేయొద్దంటూ తమిళనాడు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రజా తీర్పును గౌరవించాలంటూ పోస్ట్ పెట్టింది. తారుమారు చేయొద్దంటూ గవర్నర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ రోజు గవర్నర్ ను కలవనున్నారు అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు పళనిస్వామి. రైట్, ఇక తమిళనాడు పాలిటిక్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, తమిళనాడులో అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి ఇంకా అనిశ్చితి అలాగే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి అంశాలపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఓవైపు విజయ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా తమిళనాడు వ్యాప్తంగా డిమాండ్స్ అనేది కూడా వినపడతా ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ అవతరించిన తర్వాత కూడా గవర్నర్ ను 2 సార్లు కలిసిన తర్వాత కూడా తనకు అవకాశం కల్పించకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అనేది కూడా వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించకపోయినా కూడా బీజేపీకి అవకాశాలు ఇచ్చినటువంటి ఉదంతాలను ప్రస్తుతం తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో కావచ్చు, లేకపోతే గోవా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో, మణిపూర్లో కూడా గవర్నర్ బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా ఆహ్వానించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు 2-3 రోజుల్లోనే బల నిరూపణ చేసుకోలేక ప్రభుత్వాలు పడిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ తమిళనాడులో మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. విజయ్ 2 సార్లు గవర్నర్ను కలిసి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇస్తేనే తాను ప్రమాణ స్వీకారానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటానంటూ కూడా గవర్నర్ చెప్పడం కావచ్చు. వీటన్నింటిపైన కూడా, ఎందుకంటే తను ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే 2 వారాల సమయం ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే మెజార్టీ నిరూపించుకునేందుకు 2 వారాల గడువు ఇవ్వాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా గవర్నర్ ఆ మేరకు ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నాడు అనేది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలను చూపిస్తేనే తాను ప్రమాణ స్వీకారానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారంటూ కూడా గవర్నర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొన్ని మీడియా సంస్థలకు కూడా తాను ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సందర్భంలో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఎవరైతే 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ తోటి తనను కలుస్తారో వారికే తను
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అవకాశం కల్పిస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు వరుస సమావేశాలు ఉన్నాయి. ఈ రోజు తమిళనాడులో కీలకంగా ఎమ్మెల్యేలతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి విజయ్ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చిస్తున్నారు. ఒకవేళ ఏఐడిఎంకే డిఎంకే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఎలా వ్యవహరించాలనే దానిపైన ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అట్లాంటి పరిస్థితే కనుక ఉత్పన్నమైతే ఎమ్మెల్యేలందరూ కూడా 107 మంది ఎమ్మెల్యేలు, తనతో కలిసి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 107 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో వామపక్షాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఈరోజు తమిళనాడులో ఉంది. ఆ భేటీలోనే టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అనే దానిపైన వామపక్షాల ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వాటితో పాటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలు ఎటువైపు వెళ్తే తాము కూడా అటువైపే వెళ్తామంటూ కూడా వారు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీల నిర్ణయం అనేది కూడా చాలా కీలకం కాబోతా ఉంది. మధ్యాహ్నం జరగబోయేటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వారితో పాటు వీసీకేకి సంబంధించినటువంటి పార్టీ కూడా నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. రెండు పార్టీలు కనుక కలిసి వస్తే విజయ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి చీఫ్ పళనిస్వామి మరికాసేపట్లోనే గవర్నర్ ను కలవబోతున్నారు. విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కూడా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ అనేది కూడా జోరుగా సాగుతోంది. ఓవైపు తెర వెనుక డిఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేటువంటి ప్రచారం కూడా 2-3 రోజుల నుంచి జోరుగా సాగుతా ఉంది. దాన్ని డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు ఖండించారు. బట్ ఇంకా స్టిల్ అట్లాంటి ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ఇక గవర్నర్ ను కలిసిన తర్వాత తను ఏం కోరారు, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తనేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం కల్లా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒకవేళ లెఫ్ట్ పార్టీలు కనుక విజయ్ కి మద్దతు ఇచ్చినట్లయితే విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారు కనుక మద్దతు ఇవ్వనట్లయితే అప్పుడు ఏం చేయాలి అనే దానిపైన ఒక చర్చ అయితే నడిచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా డిఎంకే అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా, లేకపోతే ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి గౌరవించాలి అనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీటిపైన ఆ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలి, దొడ్డిదారిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఖచ్చితంగా వీటికి సంబంధించి గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ అనేది కూడా చేస్తా ఉంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. శిరీష.